ప్యాలెస్ లో మాత్రమే ఉన్నారు. విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఓన్లీ కోటరీకే ప్రాధాన్యత ఇచ్చాడు. క్యాడర్ని, లీడర్ని, ప్రజల్ని పూర్తిగా విస్మరించాడు. కాబట్టి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇచ్చే వరకు మాత్రం మీతో ఉంటా, అధికారం రాగానే నేను కల్లుగూగుల్లోకి వెళ్ళి దాక్కుంటాను, ప్యాలెస్ల్లో ఉంటాను, ఓన్లీ మిషన్లు పెట్టుకొని కౌంటింగ్ చేసుకోవడానికి మాత్రమే నేను పనిచేస్తాను తప్ప మీ దగ్గరికి రాను, మీతో పాటు ఉండను అనేటువంటి మాట మళ్ళీ వచ్చి చెప్తా అంటున్నారు. దాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మరు. అంటే అధికారం ఉంటేనేమో పరదాలు చాటున, అధికారం పోతేనేమో పాదయాత్ర. ఇది ఎక్కడ విడ్డూరం? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వయసును గురించి మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ వయసులో ఉన్నా కానీ ఏ విధంగా ప్రజల మధ్యనే ఉంటున్నారో చూడండి. విజయకిరణ్ గారు, లోకేష్ బాబు పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారండి దేనికండి? అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు అధికారం లేడు కదా, ఇప్పుడు రేపు చేస్తాడు. ఆగండి సార్, మీరు ఆగండి. మేము అనునిత్యం ప్రజలతోనే ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం. అదే సార్, మీరు ఏమన్నారు? అంతకు ముందు ఆయన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పాదయాత్ర, ఎవరైనా అధికారం పోయాకే పాదయాత్ర చేస్తున్నారు. మీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడాకే టైం సరిపోద్ది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పాదయాత్ర చేస్తారు? విజయకిరణ్ గారు, నేను పాదయాత్ర చేయమని చెప్పట్లా. అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్ళారా? ప్రజల సంగతి దేవుడు ఎరగండి. మీ 151 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 70% ఎమ్మెల్యే అయినాక దర్శనం లేదు అసెంబ్లీలో తప్ప. మీకు ఓట్లేసిన ప్రజలకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీకు ఆదర్శం కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొద్దున్నే ప్రజలకి ప్రజా దర్బార్ నిర్వహించేవాడు. మీరు నిర్వహించారా? మా లోకేష్ బాబు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు ఇక్కడ ఉన్న ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అది కదా ప్రజల్లో ఉంటామంటే. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంకా ప్రజల్లో కనబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ సిద్ధం సభలు లేదా అప్పుడప్పుడు సంవత్సరానికి 1-2 డ్వాక్రా మహిళలతో సభలు తప్ప ఎక్కడైనా ప్రజలతో పాటు ప్రజల కష్టాలు విన్నారా? సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల కష్టాలు వింటా ఉన్నారు, వాటిని తీరుస్తా ఉన్నారు. చివరిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే మళ్ళీ అధికారంలోకి రాలేరు అంటారా? ఇప్పటికి స్టార్ట్ చేస్తున్నారు. ఆయన చెప్పారు నిన్న. సార్, పాదయాత్ర చేసినా, మోకాళ్ళ దండయాత్ర చేసినా, లేదా పొర్లు దండాల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. రైట్ సార్, రైట్. విజయకిరణ్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అక్షర్ సత్యం గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయితే సంపాదించుకున్నారు, ఇది పొట్టొచ్చం మంచి పద్ధతి కాదు, కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఆయన కాళ్ళు పట్టుకోలే, ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోలే, ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ కాళ్ళు పట్టుకోలే, తెలంగాణలో వాళ్ళ కాళ్ళు పట్టుకోలే, ఎవరి కాళ్ళు పట్టుకోలే. మీసం బెంగేసి పాదయాత్ర చేసి నేను గెలుస్తాను అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధ కాంగ్రెస్ నాయకులపై ఢిల్లీలో నోరు కొట్టుకొని ఏడ్చే వాళ్ళు పొత్తు పెట్టుకోవాలన్నప్పుడు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు. 2009లో మళ్ళీ ఇదే పార్టీలు పొత్తు పెట్టుకోమంటే మీకు ఎవరు అవసరం లేదు, నేను స్వయంగా నా మీదనే నేను గెలుస్తాను, నేను గెలిచకపోతే నేనే బాధ్యత వహిస్తాను, గెలిస్తే నాకే బాధ్యత ఇవ్వండి, మీరే తీసుకోండి, అది కూడా నాకు వద్దని చెప్పి గెలిచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి మేము ఎవరి కాల్లో పట్టుకునే అలవాటు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2004 నుండి 2009 వరకు ఏ ఒక్క రోజు కూడా హైదరాబాద్ మకం కూడా చూడలే. ఆయన ఎందుకు సంపాదించాడు? సంపాదించుకునే వాళ్ళు మీరు దోపిడీలు చేసుకొని కోట్లు సంపాదించుకొని మీరు మా గురించి మాట్లాడితే ఎట్లా? మీరు మాట్లాడేటప్పుడు విశ్లేషకులుగా మాట్లాడప్పుడు ఒక పార్టీ క్యాడర్ వేసుకొని కండ వేసుకొని మాట్లాడితే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారంటే వీళ్ళంతా కలుస్తారంటే తల్ల కిందలు పడి పొర్లమని సరే పొర్లు దండాలు పెట్టమని చెప్తారేమో. వీళ్ళు 3 జన్మలు ఎత్తినా 3 పార్టీలు కానీ 30 పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఓడించలేరు, వీళ్ళు గెలిచలేరు. ముఖ్యమంత్రి అయితే చెప్తారు. మీరు ఇలా అంటున్నారు సార్, మీరు ఇలా అంటున్నారు. విజయసాయి రెడ్డి గారేమో మీ మాజీ వ్యూహకర్త, వీళ్ళు దోపిడీలు చేసి వీళ్ళ క్యాడరు కండవాలు వేసుకొని పోతున్నారు సార్. మీ మాజీ వ్యూహకర్త, మీ జగన్ గారికి కుటుంబమైన విజయసాయి రెడ్డి గారికి చెప్పండి మరి.
కబ్జాలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వస్తుంటే ఈ రోజు జనం తిరస్కరించి వీళ్ళని దూరం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి రైట్ రైట్ జనంలోకి వెళ్ళాలనుకుంటే ప్రతిసారి అడ్డం సృష్టిస్తున్నారు వీళ్ళు. రైట్ 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 3 సంవత్సరాలు కరోనా వచ్చి ఆంధ్రప్రదేశ్ మకం చూడనటువంటి ఈ Yes, విజయసాయి రెడ్డి గారు. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. Yes. చేపట్టినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వైద్యం చూడకుండా తెలంగాణ రాష్ట్రంలో చెట్టు కింద గుట్ట కింద హాస్పిటల్లో దాంతున్నటువంటి వీళ్ళు రాష్ట్రం గురించి రాష్ట్ర మీరు అన్నది బాగుంది సార్. మరి మీ మాజీ నేత ఎవరైతే ఉన్నారో, ఒకటి మోహన్ రెడ్డి గారు, మీ మాజీ నేత ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారికి అది చెప్పండి. ఇట్ట బయటకు వచ్చి మాట్లాడి చెప్పడం దేనికని. మీరు విజయసాయి రెడ్డి గారిని గౌరవించుకుంటున్నారు, విజయసాయి రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించుకుంటున్నారు, కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం వాస్తవం కాదంటున్నారు. ఆయన మా పార్టీలో లేడు, ఆయన మా పార్టీ నాయకుడు కాదు.